నువ్వు కింద వ్యాలెట్ పార్కింగ్ లో ఉండాలి కదా, ఇక్కడేం చేస్తున్నావు? మీరు బాలీవుడ్ లో ఉండాలి కదా, ఇక్కడేం చేస్తున్నారు అని నేను అడిగానా మేడం? సరే సరే వెళ్ళు, పని చూసుకో. సర్లే, నువ్వే ఉన్నావు చూసుకో. హలో, కీర్తి వచ్చేసింది. నమస్తే సార్. మీకు సడన్ గా నాతో ట్రావెల్ చేయాలని ఎందుకు అనిపించింది? యాక్చువల్గా నిన్న నన్ను అజయ్ నుంచి సేవ్ చేశారు. నైట్ మొత్తం మీతో ఉన్నా, కాన్షియస్గా లేకపోయినా నా ఫింగర్ కూడా టచ్ చేయలేదు. చాలా మంది బర్త్ సర్టిఫికెట్ లో మాత్రమే మగాళ్ళు, ఇదేందయ్యా ఇది? కొంతమంది బై బర్త్ మగాళ్ళు. ఎవరాలు? మీరేనండి, అందుకే నేను అడిగాను కదా మీతో ట్రావెల్ చేయడానికి. అరే మగాడా, మన దగ్గర ఏమీ లేదని చెప్పారా మొగుడా? మీకో విషయం చెప్పాలి. సారీ, మీ పేరు మర్చిపోయాను. పేరు కూడా గుర్తులేదా? నిన్న అట్లీస్ట్ 10 షాట్స్ తాగుంటాం కదా. పేరు మీరే గెస్ చేయండి. ప్రవీణ్, సురేష్, నో నవీన్, నో సంజయ్ రుద్ర. ఆడేవుడు. పేరెందుకు అబద్ధం చెప్తున్నారు? మీరంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తున్నారు? మీరు డాక్టర్ సంజయ్ రుద్ర, ఎస్ఆర్ ఫార్మా లైఫ్ సిఇఓ. విజిటింగ్ కార్డు ఉంది ఇక్కడ. డాక్టరా? బ్యూటీ విత్ బ్రెయిన్స్. ఎందుకండి దాస్తారు? మీ మెడికల్ ఇండస్ట్రీ నుంచి మీరు చేసే సోషల్ సర్వీస్ గురించి నాకు తెలియదనుకున్నారా? ఏమి చేయకపోయినా అన్నీ చేశామని ప్రెస్ మీట్లు పెట్టే ఈ రోజుల్లో ఎంతో చేసి ఇంత సింపుల్ గా ఉన్నారండి మీరు. పోకింది చాలు, అమ్మాయికి అసలు విషయం చెప్పారా? అలా చెప్పి తుప్పుతున్నా ఆగురా, ఇక్కడ మొత్తం ఇరికించి తుప్పింది. లెట్స్ గో షాపింగ్ అండి. Excuse me. అవుతాడేంది? పిచ్చి లేచింది దానికి, పిచ్చి నా కొడుకు. వెయిటర్, మెను. చెప్పండి. అది ఫీజు లేదు, స్పెషాలిటీ ఉంది. ఓకే, మెనూ తీసుకొని రా. డోంట్ హ్యాంగ్రీ, ఫండ్ గో. ఏయ్, మీరు నిజంగానే గ్రేట్ అండి. మీరు ఇలా ఉన్నారంటే అది మీ పేరెంట్స్ గ్రేట్నెస్. ప్లీజ్ ప్లీజ్ మీ మమ్మీ డాడీని కల్పిస్తారా? ప్లీజ్ అండి, ఇంటికి తీసుకెళ్లరా? ఇల్లు ప్లీజ్ ప్లీజ్. ఇప్పుడు సడన్ గా ఇల్లు అంటే మా మమ్మీ తిడుతుంది. ఏంటండి కాలేజ్ స్టూడెంట్ లా మాట్లాడుతున్నారు? మీరు కంపెనీ సీఈఓ అండి. ఓ యా. అమ్మాయిలు ఇంటికి రావడం, పార్టీలు ఇవన్నీ కామనే కదా. అంటే సడన్ గా తీసుకెళ్లటం ఇష్టం లేకపోతే ఇట్స్ ఓకే. నేనే ఎక్కువ లీనియన్స్ తీసుకున్నాను అంతే. సారీ. అలా కాదండి, నేను అలా అనలేదు. ఐ మీన్ నేను ఫీల్ అవ్వలేదండి. ఇట్స్ ఓకే. హలో, ఆఫ్టర్నూన్ నుంచి వెతుకుతున్నాను. కృష్ణదాస్ ఎక్కడికి వెళ్ళాడు? హోటల్లో లేడు కదా. 602లో జ్యూస్ ఇచ్చి 402లో బిర్యానీ ఇవ్వడానికి వెళ్ళాడు. సారీ మేడం. 402. కంపెనీ నుండి చాలా అర్జెంట్ ఫోన్ అండి. ఐ హావ్ టు ఆన్సర్ దిస్. యా ఓకే, క్యారీ ఆన్. అమ్మ రామ రామ. ఏంట్రా? ఎక్కడా నువ్వు? అరే ఇంకా ఎంతసేపు రా బాబు, సాగదొబ్బుతున్నావా?
అరే నాకు ఆల్రెడీ షాపింగ్ 10,000 ఖర్చు అయింది, ఇప్పుడేమో ఇంటికి తీసుకెళ్ళమని దొబ్బుతుంది. మనకిల్లు ఎక్కడ ఉందరా? కారులో ఒక విజిటింగ్ కార్డ్ ఏడ్చింది. ఆ జూబ్లీస్ నుండి ఇల్లు, మాదాపూర్ ఉన్న ఆఫీస్ రెండు నావే అనుకొని దొబ్బుతుంది, ఇప్పుడేమో ఇంటికి తీసుకెళ్ళమని దొబ్బుతుంది. పంచేయి, ఈ గోలంతా అవసరమా? అమ్మాయిని వదిలేరా నువ్వు? అరే మనం ఎప్పుడు అనుకునే వాళ్ళం కదరా, మనకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటే బాగుండు, మనకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటే బాగుండు అని. నాకంటూ ఒక ఫ్యామిలీ ఉంటే అది తనతోనే ఉండాలనిపిస్తుందిరా. మనందరం ఒక ఫ్యామిలీలాగా ఉండాలనిపిస్తుంది అంతే. రే నువ్వేదైతే అదైనా అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళిపో. ఒరే ఇంటికెలా తీసుకెళ్తాడ్రా? వాడు ఆఫీస్ ఎక్కడ ఉందని చెప్పారు? హైటెక్ సిటీ, జూబ్లీ హిల్స్, మన హోటల్ బంజారా హిల్స్. మరి మధ్యాహ్నం 2 గంటలకి సేమ్ డిస్టెన్స్ లో ఉన్న జూబ్లీ హిల్స్ ఇంటికి వెళ్లకుండా మన హోటల్ కి తినడానికి వచ్చాడంటే వాడి ఇంట్లో ఎవరు లేరని అర్థం. రే నువ్వు ఆ కార్డు మీద ఉన్న అడ్రస్ కి తీసుకెళ్ళు. ఇంట్లో ఎవరు ఉండరు, షాపింగ్ వెళ్ళారని చెప్పి బయట నుంచి ఇల్లు చూపించి వచ్చాయి. ప్రాబ్లం సాల్వ్. Waiter, menu. This is my necklace spot. Really? Yeah. Wow. Thank you. Thank you. రేయ్ డోంట్ పీస్ ఫండగో. పండగేంద్రా? అదే మా ఇల్లు. అరే గేట్ లాక్ చేసింది, ఇంట్లో వాళ్ళు షాపింగ్కి వెళ్ళినట్టున్నారు. మనం తర్వాత ఎప్పుడన్నా వద్దాంలేండి. మీ ఇల్లే కదా, హార్న్ కొట్టండి. సి గేట్ ఓపెన్ అవుతుంది. మీరు అంత సింపుల్ గా ఉండకూడదండి. పదండి. కుక్కలతో కనిపించేటట్టుంది ఇది. నౌ ఐఎమ్ ఎక్సైటెడ్. ఎంత పెద్ద ఇల్లా? లోపలికి వెళ్దాం పదా. ఏ డోర్ వేసింది, ఇంట్లో వాళ్ళు షాపింగ్కి వెళ్ళినట్టు. మనం రేపు వద్దాం. మన ఇల్లు కాదే. నేను ఎంత బిజీ తెలుసా నాకు. ఇంత పెద్ద ఇల్లా? ఇంత పెద్ద ఇంట్లో కాకపోతే ఎక్కడ ఉంటా అనుకున్నావు నేను. ఇల్లు చూసావు కదా, పని వెళ్దాం. ఇల్లు మొత్తం చూపిస్తావా ప్లీజ్? ఏమో చూపించడానికి. అది కిచెన్, అది బెడ్రూమ్, పైన ఒక రూమ్, అది ఇంకో రూమ్. బయటకు వెళ్తే నా ఆఫీసు. నేను చాలా బిజీ. వెళ్దాం పద. అట్లీస్ట్ నీ బెడ్రూమ్ ఏదో చూపిస్తావా ప్లీజ్? బెడ్రూమ్ నువ్వు నిన్న పరిచయం, ఈరోజు బెడ్రూమ్, రేపు హనీమూన్, ఇట్లాంటివన్నీ మాట్లాడుతుంటే నేను చాలా స్లో ఏమో అనిపిస్తుంది. ఏది? ఏయ్ ఎక్కడ ఎక్కడ ఎక్కడ? తుక్కిపాడు దుబ్బినట్టుంది. చాలా బాగుంది. నాకు ఆఫీస్ కి టైం అవుతుంది, వెళ్దాం కదా. జాగ్రత్త. లోతులేదా? హౌస్ గాని సేల్కుందా ఏంది? ఇంట్లో ఎవరు లేరా? నాకు అదే అర్థం కావట్లేదు. ఇంట్లో నిజంగానే ఎవరు లేరు అనుకుంటా. వాచ్మెన్ కాదు మా డాడీ. నాకు ఆయనకు చాలా గొడవలేదు. పదా ఆగురా ఆగో. అరే ఎవర్రా అమ్మాయి? ఊళ్ళకి ఎందుకు ఇదవరా? అసలు ఎవడరా నువ్వు? అంతే, వారం రోజులు ఇంటికి రాకపోతే వడరా నువ్వు అంటావు. ఇంకొంచెం సేపు అయితే నువ్వు కొడుకువే కాదంటావేమో. పట్టుకోవచ్చు. అనుకుంటా. నేను మీకు ముఖం చూపించి ఆ రోజు కోల్పోయాను. నాకు ఇంట్లో టవల్ కూడా వద్దు. తీసుకో. విజిటింగ్ కార్డ్ నా సాగుకొచ్చింది. అమ్మా అవును, అమ్మా నాన్నకి భయపడ్డావంటే ఓకే, హాయాకి ఎందుకు భయపడుతున్నావు? అది చూసావుగా, మా అమ్మ ప్యారలైజ్డ్. మా నాన్నేమో డబ్బు చుట్టూ తిరుగుతూ దేశాలు తిరగడమే సరిపోయింది. అప్పటి నుంచి నన్ను మా అమ్మని ఆయమ్మే చూసుకునేది. మనకు ఆకలిస్తే అన్నం పెట్టేవాళ్ళని అమ్మ అంటారు. అదే మన అమ్మకు కూడా అన్నం పెడితే వాళ్ళనే ఆయమ్మ అంటారు. సరే ఇవన్నీ వదిలే. కృష్ణుడు భగవద్గీతలో అమ్మ గురించి ఏం చెప్పాడో తెలుసా? ఏం చెప్పలేదు. చూసావా, కృష్ణుడు కూడా ఏం చెప్పలేకపోయాడు. అది అమ్మ గొప్పతనం. కానీ మన పాయింట్ ఆయమ్మ గురించి కదా. అమ్మ గురించే చెప్పనప్పుడు ఆయమ్మ గురించి ఏం చెప్తాడు చెప్పు కృష్ణుడు? అర్థం చేసుకో. అసలు మీరు
ఇంత గ్రేట్ గా ఎలా అయ్యారు డాక్టర్? నన్ను తర్వాత పొగడదు గాని నాకు ఆఫీస్లో 100 కోట్ల ప్రాజెక్ట్ వచ్చింది. ప్లీజ్ ఇంటి క్యాబ్లో అవుతావా ప్లీజ్? ఇప్పుడా? ఏ నేను మీతో ఉండకూడదా? నువ్వు ఈసారి చేయేసిన పని జరగదమ్మా. ప్లీజ్ క్యాబ్లో వెళ్ళవా? సారీ, నేను చాలా బిజీ కదా. అది సీ యూ సూన్. టాటా బాయ్. ఒరే మేనేజర్ వచ్చి కృష్ణదాస్ ఎక్కడికి వెళ్ళాడని అడిగింది. 402లో జ్యూస్ ఇవ్వడానికి వెళ్ళాడని చెప్పాను. ఇంకా ఎంతసేపు మేనేజ్ చేయాలరా? హలో, నిన్నే. ఏం టైమింగ్ రా. మిమ్మల్నే సార్, కార్ తీయండి. కార్తీ ముందు. అరే ప్లీజ్ రా, చాలా అర్జెంట్ పని మీద ఉన్నా. తర్వాత కొట్టుకుందాం. అమ్మాయి ముందు కొట్టడం తప్పే. చెంపలేసుకున్నా ఓకేనా? ప్లీజ్ కార్లు అడ్డం తీయడరా, పోయి కార్ ఇచ్చేయాలరా ప్లీజ్.